విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. చదువుల ఒత్తిడితో కొందరు, అనారోగ్య కారణాలతో మరికొందరు క్షణికావయస్యంలో బలవన్మరణాలకే పాల్పడుతున్నారు. కన్న తల్లిదండ్రులు కడుపుకోత మిగులుస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మందిలో హాస్టల్ విద్యార్థులే ఉంటున్నారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 2 వేర్వేరు జిల్లాల్లో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపెడుతున్నాయి. హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఇంపల్స్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఇక మేడ్చల్ జిల్లాలోనూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో విద్యార్థి తనుష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాలేజ్ యాజమాన్యం వేధింపులతోనే తమ కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. ఓ లెక్చరర్ వేధింపుల కారణంగా విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. తాము వచ్చేంత వరకు కూడా ఉంచకుండా తనుష్ డెడ్ బాడీని తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, గతంలో కూడా చూసాం శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి కాలేజీలు కావచ్చు, లేదంటే ఇటు సైడ్ అంటే నిజాంపేట అటు సైడ్ లాస్ట్ టైం జరిగిన సందర్భంలో ఆ లోకల్ అధికారులు వెళ్ళి అక్కడ వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి, హాస్టల్స్ని పరిశీలించినటువంటి పరిస్థితి, మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరిని తప్పు పట్టాలి, ఎక్కడ మిస్టేక్స్ కనపడుతూ ఉన్నాయి? విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చక్రి, ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం విద్యార్థులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం విద్యా సంవత్సరం మధ్యలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటన, తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్న ఘటనలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఒక పేరెంట్స్ని ప్రధానంగా కలవర పెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే దాదాపు 2 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన విద్యార్థిని ప్రజ్ఞారెడ్డి ప్రగతి నగర్ లో ఒక కాలేజీలో సూసైడ్ చేసుకోగా, గట్కేసర్ అనూజిగూడ దగ్గర ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఇంకొకరు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలా వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనకు సంబంధించి ఒకవైపు ఉమెన్స్ కమిషన్ సీరియస్ కావడం జరిగింది. అలాగే కాలేజీలలో వెళ్లి పర్యటన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా విద్యార్థినులకు సంబంధించిన హాస్టల్లో ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి దృష్ట్యా వాటిలో తనిఖీలు కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఇలా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం వరుసగా కొనసాగుతున్నాయి. కాలేజ్ దగ్గరికి ప్రధానంగా పేరెంట్స్ తో పాటు కొంతమంది స్థానికులు, అలాగే రాజు గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు చూస్తున్నారు వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది. ఇందులో మనం పేరెంట్స్ తప్పందామా, లేకపోతే కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ తప్పందామా, తోటి స్నేహితుల తప్పందామా? ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమంటానంటే, మొదటగా నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. ఒక అమ్మాయి చనిపోకూడదు, ఫ్యూచర్ పిల్లకి ఎలాంటి కళ కనుకుందో దాన్ని కొంచెం తీవ్రంగా ఖండిస్తూ, సీరియస్లీగా ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటుంటే విద్యార్థులకు కానీ, విద్యార్థి పేరెంట్స్కి కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలను కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఒకసారి పేరెంట్స్ ఆలోచించుకోవాలండి. పేరెంట్స్ ఏ రకంగా ఆలోచించుకోవాలంటే, 10th క్లాస్ అయిపోక ముందుకే, అంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాకముందుకే నవంబర్ డిసెంబర్లో అడ్మిషన్ వీళ్ళు వచ్చి ఫస్ట్ అడ్మిషన్ తీసేసుకుంటారు. వాళ్ళ ఇంటికి కూడా పిఆర్ఓ పోతారు, పిఆర్ఓ దగ్గరకు 5,300, హాస్టల్ అయితే 10,300 ఇట్లా కట్టి అడ్మిషన్. అట్లా కాకుండా ఫస్ట్ పిల్లలతో మాట్లాడండి. ఇంట్లో అమ్మ నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావు, ఏ కాలేజ్ జాయిన్ అవుతావు అని మాట్లాడిన తర్వాత డిసైడ్ అవ్వండి. నీ పక్కింటలు చైతన్యం చేసారు, ఇంకో నారాయణ చేసారు, ఇంకోరు వశిష్టాలు చేసారు, ఇంకోరు ఈ కాలేజీ చేసారు, ఇప్పుడు ఇంపల్స్లు చేసారు. ఇట్లా కాకుండా పిల్లల మనోభావాలు ఫస్ట్ పిల్లల వాళ్ళ ఒపీనియన్ కనుక్కోవాలని నా విజ్ఞప్తి ఫస్ట్ పేరెంట్స్కి. ఆ తర్వాత పాపం ఎక్కడి నుంచో విలేజ్ తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేసే పిల్లలకు అక్కడ మాత్రం ఇక్కడ షూట్ అవ్వదు. షూట్ అవ్వకుండా ఇక్కడ పక్కన కొంచెం సిటీ అమ్మాయిలు ఉంటారు లోకల్లో. ఈ సిటీ అమ్మాయిలు కొంతమంది హాస్టల్ వేస్తారు. ఈ పిల్లలకు కొంచెం ఈగోలు ఉంటాయి. ఈ అన్ని కూడా ఒక కారణం అండి బేసిక్గా. ఇంకొకటి మెయిన్, ఈ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాశాల గుర్తింపులు ఉండవు. వీళ్ళకి ప్రెజర్, మా ర్యాంక్ రావాలి, మా ర్యాంకులు రావాలి, మాల్ టాప్ రావాలి, నెంబర్ 1, నెంబర్ 2 ఇట్లా ర్యాంకులతోని వాళ్ళ ఒత్తిడి కూడా ఒక ఎత్తు. 60% వాళ్ళది, 40% వీళ్ళది. అంటే నేను పేరెంట్స్ తప్పనట్లేను. కొంచెం ఆలోచించుకొని పిల్లల జీవితాలు వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుందండి. చదువుకోవడం కొంచెం మన జ్ఞానం కోసం చదువుకుంటాం కాబట్టి కొంచెం మీరు మ్యూచువల్ ఆలోచించి పిల్లలు కొంచెం నేర్పించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ అసలు ఫస్ట్ నా తప్పు ఏంటంటే పక్క ప్రైవేట్ కాలేజీ. ఈ కాలేజీలు ఒక సబ్జెక్ట్ గ్రూపులు పెడతారండి వీళ్ళు. ఇప్పుడు ఏదో స్పార్కులు, కోస్పార్కులు లాంటి అన్నీ పెట్టి ఫీజుల కోసమే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ కళాశాల ఏవైతే ఉన్నాయో వాటిపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. మా ప్రభుత్వం నిన్నగాక మీకు తెలుసు, గతంలో కూడా మా ఉమెన్ కమిషన్ నేరల శారద మేడం గారు అన్ని కాలేజీ ఎంక్వైరీ చేసింది. తను మీ మేడం గారు ఎంక్వైరీ అయిన తర్వాత కొంచెం కాలేజ్ సెట్ అయినాయండి. ఎందుకంటే మేము కూడా కాలేజ్ పోవడం జరిగింది. ఆ చైతన్యం నారాయణ మేము కూడా పోయినాము. తర్వాత పోతే కొంచెం చేంజ్ అయ్యారు వాళ్ళు.
దాంతో మేము మళ్ళీ మేడం గారికి నేను ఏం చెప్తున్నానంటే మీరు దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు అన్నీ తిరగాలని మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేడం మన ప్రభుత్వంలో మన పిల్లలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీదనే ఆధారపడింది కాబట్టి మేడం గారికి దీని వీలైతే గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నానండి. నిన్న మీరు కాలేజీకి వచ్చినప్పుడు ఎలా ఉందండి? లోపల మీరు చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. మరి అంత ముందుకు ఎవరు కూడా ఈ కాలేజ్ దగ్గరికి రావడం కానీ వాళ్ళని విజిట్ చేయడం కానీ చేయలేదు? ఇక మీకు నిజంగా చెప్పాలంటే సార్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ కాలేజ్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఈ కాలేజ్ పేరు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అని రన్ చేస్తారు. యాక్చువల్లీ ఆవిష్కార బోర్డు ఉంది ఇక్కడ, దీని పేరు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అని అడ్మిషన్ తీసుకున్నారు. నేను నిన్న వచ్చేసరికి అసలు ఎవరు నిమ్మకు పిల్ల చనిపోయిన బాధ ఎవరికి లేదు. ప్రిన్సిపల్ తన పని తను చేసుకుంటుంది, ఇన్ఛార్జ్ అక్కడ ఉంటుంది. కనీసం ఒక లేడీస్ పిల్ల కనీసం ఎంక్వైరీ కూడా చేయట్లేరు. నేను లోపలికి వెళ్ళాను, మీతో ఎస్ఐ శ్రీనివాస్ సార్ వచ్చారు, మిమ్మల్ని నలుగురు లోపలికి వెళ్ళాము. దరిద్రం అండి అసలు. ఆ వాష్రూమ్స్ అంత గర్ల్స్ క్యాంపస్ అయితే వాష్రూమ్ మనం పోలేము. అది అక్కడ చూస్తే ఫుడ్ లంచ్ మేము లంచ్ టైంకి వచ్చినాము. అసలు కూర్చొని టేబుల్ స్టూల్స్ వేసారు. ఇప్పుడు బయట రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ పెడతారు చూసినాం, ఆ రకంగా స్టూల్ చేసి పెట్టారు. ఒక టేబుల్ సిస్టమ్ లేదు, గలీజ్ స్మెల్. అసలు ఒక లోపల బండలో ఫ్రెష్ అయ్యారు. ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడు లాక్ వేసుకోరు, ఇప్పుడు మొత్తం లాక్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా దరిద్రంగా ఉంది. వీటిపైన చర్యలు తీసుకొని అసలు కాలేజ్ పర్మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్కి పర్మిషన్ లేదు, ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు. ఏం చేస్తే బాగుంటుందండి? ఇలా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి మార్పు రావాలి? వాళ్ళలో ప్రెషర్ తీసుకురావద్దా తల్లిదండ్రులు, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది? అంటే నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఏం ఉద్దేశం అంటే నా కొడుకు నా కూతురు మంచిగా చదువుకొని ఒక ఐపీఎస్ ఐఏఎస్ మంచి ఉన్నత పదవులు కోరుకోవడం అది 100% మంచిది కూడా. ఎందుకు దాంతోపాటు ఫస్ట్ కాలేజ్ ఏం చేయాలంటే కాలేజ్లో కౌన్సిలర్ పెట్టాలి. ఒక మంచి కౌన్సిలర్ పెట్టి అమ్మాయిలు గర్ల్స్ కాలేజ్ ఉంది, ఒక 2-3 కౌన్సిలర్లు పెట్టించి ఒక వీక్లీ వన్సా మంత్లీ ట్వైస్ అట్లా పెట్టి ఒక కాన్ఫరెన్స్ అలా మీటింగ్ పెట్టాలి. పిల్లలకు ఫస్టే అడుకోవాలి, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందమ్మా, మీకు చదువుకోవడంలో ఏమైనా ప్రెజర్ అవుతుందా, మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో కూర్చొని మాట్లాడితే సమస్య తొలగిపోతుంది, లిటరల్గా తొలగిపోతుంది. ఎందుకంటే ఆ పిల్లలకి అప్పుడే చెప్పేసుకుంటారు. పిల్లలు ఏమని చెప్తారు, నాకు ఇట్లా జరిగిందమ్మా అని చెప్పేస్తారు. దానివల్ల క్లియర్ చేయొచ్చండి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే కాలేజీలో నిన్న ప్రజ్ఞారెడ్డి అనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి ఇక్కడికి ఇంటర్ సెకండ్ ఇయర్ చదవడానికి చేరింది. సెకండ్ ఇయర్ చదువుతున్న సందర్భంలో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా మరొక వైపు ఒకటే చెప్తున్నారు, తల్లిదండ్రులు ఆలోచించాలి, వాళ్ళపైన మెంటల్గా ప్రెషర్ తీసుకురావద్దు, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కౌన్సిలర్లను ఏర్పాటు చేసి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు.